వృశ్చిక రాశి వారికి గురు బలం అనేది పెరిగింది. కాబట్టి గురుడు నవమ స్థానంలో 9వ స్థానంలో ఉండడం వల్ల నష్టాల్లో ఉన్న వ్యాపారం వీరికి లాభాల్లోకి రానుంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి పేదరికంలో ఉండి రుణ బాధలతో బాధపడుతున్న వారికి రుణ బాధల నుండి విముక్తి పొందే అవకాశం వచ్చింది. అదేవిధంగా వీరికి ధన సంపాదన పెరుగుతుంది. కోటీశ్వర్లు అయ్యే అవకాశం వీరికి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. నిరుద్యోగంతో ఉన్నవారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం, ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. వివాహాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, వివాహాలు సెటిల్ కావు. అలాంటి వారికి ఈ సంవత్సరం మీకు వివాహాలు సెటిల్ అవుతాయి, మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా వివాహాలు జరిగి కూడా చాలామంది సంతానాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనేక లక్షల డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు పిల్లల కోసం. అలాంటి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వృశ్చిక రాశిలో జన్మించి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది కరెక్ట్గా లేకపోవడం వలన ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఆ పరిహారాలను చేసుకోండి. అదేవిధంగా మీ పేరులో సంఖ్యాబలాన్ని 320 degreesలో కనుక పెంచుకున్నట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి.